తియ్యగా ఏదైనా తినాలనిపించినప్పుడు ఎక్కువ హడావిడి లేకుండా అన్ని ఇంట్లో ఉండే వాటితోనే నిమిషాల్లో ఇలా స్వీట్ను చేసేయండి. వెల్కమ్ టు వంటలమ్మి. నేను మోనిక. మీరు కనుక ఈ ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా స్టవ్ పైన ప్యాన్లోకి 1 కప్పు వేయించిన శనగపప్పును తీసుకోండి. సన్నని మంట మీద నిదానంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ శనగపప్పును వేయించుకోవాలి. 2 నుండి 3 నిమిషాల పాటు ఇలానే వేయించుకుంటూ ఉంటే శనగపప్పు రంగు మారి దీని నుండి మంచి వాసన రావడం మొదలవుతుంది. అప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసుకుని చల్లారనివ్వండి. ఇదే ప్యాన్లోకి 1/4 కప్పు బెల్లం తురుము, 1 కప్పు నీళ్లు వేసుకోండి. మీరు తీపిని ఎక్కువగా ఇష్టపడేవారైతే బెల్లం 1 కప్పు వరకు వేసుకోవచ్చు. వేసుకున్న బెల్లం వచ్చేసి నీళ్ళల్లో పూర్తిగా కరిగితే సరిపోతుంది. పాకం ఏమీ రావాల్సిన అవసరం లేదు. ఈ బెల్లం నీళ్ళల్లో కరిగేలోపు వేయించిన శనగపప్పును మిక్సీ జార్లోకి వేసుకోండి. దీనిలోనే 2-3 యాలకులను కూడా వేసుకుని ఈ మొత్తాన్ని కలిపి మిక్సీ పట్టుకోవాలి. మీరు కావాలంటే ఈ యాలకులను దంచి పొడిని బెల్లం పాకంలో అయినా వేసుకోవచ్చు. ఈ మొత్తాన్ని ఇలా మిక్సీ పట్టి తీసుకోండి. ఈ పొడొచ్చేసి వీలైనంత మెత్తగా ఉండేలాగా చూసుకుని ఒక పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు మనకు నీళ్ళల్లో వేసుకున్న బెల్లం పూర్తిగా కరిగిపోతుంది. ఇలా పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఈ బెల్లం నీళ్లను ఒకసారి వడకట్టుకుని తీసుకోవాలి. ఇలా వడకట్టడం వలన బెల్లంలో ఏమైనా నలకలు రాళ్ళు ఉంటే మనకి ఇక్కడ వేరుపడిపోతాయి. తర్వాత దీనిలోకి 1/4 స్పూన్ ఉప్పు వేసుకుని మొత్తాన్ని కలిసేలాగా ఒకసారి గరిటెతో కలుపుకోండి. మనం ముందుగానే మిక్సీ పట్టి పెట్టుకున్న పొడి ఉంది కదా, ఈ పొడి మొత్తాన్ని ఈ నీళ్ళల్లోకి వేసుకోవాలి. ఈ పొడి వేసుకునే ముందే స్టవ్ను పూర్తిగా తగ్గించేసి సన్నని మంటపైకి పెట్టుకోండి. ఇలా మొత్తాన్ని కలిసేలాగా నిదానంగా కలుపుకోండి. వేసుకున్న బెల్లం నీళ్లకు ఈ వేయించిన శనగపప్పు పొడి సరిగ్గా సరిపోతుంది. ఎక్కడ పిండి పిండిగా లేకుండా చూసుకుంటూ మొత్తాన్ని మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. కాస్త దగ్గర పడిన తర్వాత దీనిలోకి 2 స్పూన్ల నెయ్యి వేసుకుని మరొకసారి ఇలానే కలుపుకుంటూ ఉండండి. ఈ స్వీట్ వచ్చేసి 1-2 నిమిషాల్లోనే మనకు బాగా దగ్గర పడిపోతుంది. వీడియోలో చూపిస్తున్నట్లుగా స్వీట్ ఇలా బాగా దగ్గర పడినప్పుడు మరొకసారి 1 లేదా 2 స్పూన్ల నెయ్యిని వేసుకోండి. నెయ్యి వచ్చేసి మొత్తంగా 3 నుండి 4 స్పూన్లు వేసుకోండి. నెయ్యి ఎక్కువ వేయటం వలన మనకు స్వీట్కు మంచి రుచి వస్తుంది. ఇలా స్వీట్ బాగా దగ్గర పడి ముద్దగా వచ్చి గరిటెతో పాటు లేచి వచ్చేంత వరకు కూడా నెయ్యిని కొద్ది కొద్దిగా వేస్తూ సన్నని మంట మీదే నిదానంగా కలుపుకుంటూ ఉండండి. ఇలా దగ్గర పడేంత వరకు మంచిగా కలుపుకున్న తర్వాత ఈ మొత్తాన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. దానికోసం ప్లేట్లో అడుగున కొద్దిగా నెయ్యి వేసుకుని ఈ నెయ్యి మొత్తాన్ని ప్లేట్ అడుగున అంచుల వెంట అంటేలాగా ఇలా రుద్దుకుని పెట్టుకోండి. ఈ స్వీట్ వేడిగా ఉన్నప్పుడే ఈ ప్లేట్లోకి వేసేసుకుని నెయ్యిలో ముంచిన స్పూన్తో ఈ స్వీట్ మొత్తాన్ని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా సర్దుకోండి. ఈ స్వీట్ కాస్త మందంగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి నేను ఈ మొత్తాన్ని ఒక పక్కకు వచ్చేలాగా సర్దుకుంటున్నాను. మామూలు స్పూన్తో ఈ స్వీట్ను ఇలా సర్దుకోవటానికి ప్రయత్నిస్తే మనకు స్పూన్తో పాటు స్వీట్ లేచొచ్చేస్తుంది. ఇలా మొత్తం మంచిగా సర్దుకున్న తర్వాత దీనిపైన మీకు నచ్చిన నట్స్ ఏవైనా చిన్న చిన్న ముక్కలుగా కోసి వేసుకుని ఇలా స్పూన్తో అద్దేసేయండి. ఇవి ఖచ్చితంగా వేసుకోవాల్సిన అవసరం లేదు, మీకు నచ్చితే వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారనిచ్చి మీకు నచ్చినట్టుగా ముక్కలుగా కోసుకుని తీసుకోండి. అంతేనండి, అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే ఆరోగ్యకరమైన పద్ధతిలో ఎంతో రుచికరమైన స్వీట్ మనకు తయారైపోతుంది. మరి ఈ స్వీట్ తయారీ విధానం మీకు నచ్చిందా? అయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.